హాయ్ ఫ్రెండ్స్! ఈ సీజన్‌లోనే చేసుకునే చింత చిగురు పప్పుని చాలా టేస్టీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్‌లోకి ఒక కప్పు నిండుగా కందిపప్పు, హాఫ్ కప్పు శనగపప్పు, పల్లీలను వేసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న చింత చిగురుని వేసుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, మెంతులు, జీలకర్ర, వాటర్‌ని వేసుకోవాలి 2 గ్లాసుల వరకి. అందులోకి కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని ఓసారి అంతా కలిపేసి మూత పెట్టుకొని 2, 3 విజిల్లు మీడియం ఫ్లేమ్‌లో వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఓసారి పప్పు గుత్తితోని రుబ్బుకున్న తర్వాత పప్పుకి తాలింపుని పెట్టుకోవాలి. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయ, కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఇంగువను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసుకున్న తర్వాత కొన్ని వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని 2, 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకొని కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు రెడీ.